హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆయిషిన్ వ్లాగ్స్. ఎట్లున్నారబ్బా మీరైతే? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. మీరు కూడా అందరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏం లేదు ఫ్రెండ్స్, ఇవాళైతే ఏం రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవట్లేదు. ఇవాళ వచ్చేసి నా శారీ కలెక్షన్. నా దగ్గర అంటే కొన్ని శారీస్ నేను ఇప్పుడు శారీస్ అస్సలు కట్టట్లేదు, అన్ని డ్రెస్సెసే. ఏంటంటే ఇప్పుడు ఇవి ఒక 7-6 ఇయర్స్ బ్యాక్ శారీస్ ఇట్లానే పడి ఉండే. నేను ఎందుకు అది క్లీన్ చేస్తుంటే ఒకసారి ఎట్లా ఉన్నాయి శారీస్ అని చూద్దామని చెప్పి తీసుండే. సో ఇది ఒక ఐడియా వచ్చింది, ఇది కూడా ఒకసారి వ్లాగ్గా చేసి పెడితే బాగుంటుంది కదా అన్నట్టు. సో అందుకే నేను మీకు ఇప్పుడు ఇది వ్లాగ్గా చేసి చూపించబోతున్నాను. ఇక్కడితే కొన్ని శారీస్కి కొన్ని ఉంటాయి, అంటే పెద్ద ఏం కాదు, చిన్న మ్యాటర్సే. దీంట్లో అయితే మ్యాక్సిమం నేను కొనుక్కున్న చీరల కంటే నాకు వీళ్ళు గిఫ్ట్గా ఇచ్చినవే చాలా ఎక్కువ ఉన్నాయి. నేను అసలు శారీస్ అస్సలు కొనుక్కోను అన్నమాట. మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ నేను డ్రెస్సెసే వేసుకుంటాను. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ శారీస్ కట్టుకునేదాన్ని, బట్ తర్వాత నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు కంప్లీట్గా శారీస్ అన్నీ అవాయిడ్ చేసిన. అప్పుడు యూనిఫామ్ ఉండేది కాబట్టి ఆ యూనిఫామే సరిపోయేది. సాటర్డే ఒక్కరోజు ఓన్లీ మనకి సివిల్ డ్రెస్ ఉండేది. సో అప్పుడు నార్మల్గా ఇక శారీస్ ఏం కట్టుకొని పోతాం జాబ్కి ఇష్టం, కానీ ఇంకా అన్నీ ఇవే డ్రెస్సెసే వేసుకుంటుండే. సో ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా పక్కన పెట్టేసిన. ఓకేనా, ఇప్పుడు నేను అవి ఒక్కొక్కటి నేను మీతో ఎక్కడ కొన్నానో, అది ఎవ్వరు గిఫ్ట్గా ఇచ్చారో ఏంటో అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే అబ్బా, ఫస్ట్ అయితే నేను ఏ శారీతో స్టార్ట్ చేయాలా, అన్నీ నార్మల్, ఏమంత స్పెషల్ ఏం లేవు. సో ఉన్నాయి. ఓకే, ఇది ఈ శారీ అండి, చూడండి కనిపిస్తుందో లేదో. దీనికి ఇంకా నేను పళ్ళలో ఎక్కడ ఉంది, ఇది పళ్ళలో కూడా కుట్టించుకోలేదు. చూడండి శారీ కనిపిస్తుందా? దీనికి ఇంకా నేను పళ్ళలో కూడా కుట్టించుకోలేదండి. ఈ శారీ ఏంటంటే నేను నార్మల్గా లాస్ట్ ఇప్పుడు పోయిన దీపావళి ఉంది కదా, ఆ పోయిన దీపావళి అప్పుడు బజార్కి వెళ్ళినాను. బజార్కి వెళ్తే అక్కడ పిల్లలకి సంథింగ్ తీసుకుందామని, అంటే బట్టలు అట్లా తీసుకుందామని పోతే నాకు అక్కడ ఈ శారీ ఎందుకు అసలు చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది. ఇది ఆల్రెడీ నేను ఆ షాప్కి 2 times పోయినా. 2 times పోయినప్పుడు కూడా నాకు ఈ శారీ ఎట్లనే ఉంది, అసలు ఎవరు తీసుకోలేదు. ఎందుకో మరి ఇది నా కోసమే అడిగిందో ఏమో అర్థం కాలేదు, నాకైతే ఫుల్ నచ్చింది. అప్పటికి కూడా బయటికి వచ్చేసి ఎట్లా ఈ శారీ ఎట్లా కొనాలి, ఎట్లయినా కొనాలి అనుకున్నా. సో ఏం చేసిందంటే, ఎందుకో నాకు సడన్గా, నేను ఎప్పుడూ అడగలేదు మా డాడీ నాకు ఈ శారీ కొనివా అని ఎప్పుడు నేను అడగలేదు, నాకు ఇది కొని అది కొని నేను అడగలేదు. ఏమైందంటే ఆ రోజు మా డాడీని కూడా అడగలేదు నేను డైరెక్ట్గా. మా మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ ఇక్కడ ఒక శారీ ఉంది మమ్మీ, నాకు మస్తు నచ్చింది, డాడీ కొనిస్తాడేమో అడగవా అని అడిగిన. వెంటనే మా మమ్మీ ఏమన్నదంటే, శారీలు కట్టవు చెయ్యవు, నీకు ఎందుకే శారీలు, మూసుకొని ఆడ పడేసిరా అని చెప్పింది మా మమ్మీ. ఇక బా అనుకొని ఇక షాప్ నుంచి బయటకు వచ్చేసిన. అయినా అసలు నేను ఒక 10 minutes దాకా షాప్ ముందు నుంచి బయటికి పోకపోతే మళ్ళీ మా మమ్మీ కాల్ బ్యాక్ చేసి సరే తీసుకో, మీ డాడీ ఫోన్పే చేస్తా అన్నారు, తీసేసుకో శారీ అని చెప్పారు. ఇంకా వెంటనే within secondsలో అక్కడికి పోయేసరికి ఇది వేరే ఆంటీ పట్టుకొని ఉంది శారీ. వా అనుకున్నా, అసలు ఇక వెళ్ళిపోయింది ఇక కంప్లీట్గా. వాళ్ళని ఇంకో పీస్ ఉందా అని అడిగితే లేదు, అదొక్కటే, అది కూడా చాలా రోజుల నుంచి ఉండే, ఇంకా లేదు అని చెప్పారు. సో ఇప్పుడు ఎట్లా తను తీసుకున్నామని నేను ఎట్లా అడగను అని కొంచెం ఇటు అదే శారీని చూస్తుంటే పాపం మా ఆంటీ ఏమనుకుందో ఏమో తెలియదు, కానీ నిజంగా ప్రామిస్గా చెప్తున్నా శారీ కావాలమ్మా అన్నది. అవునంటే నాకు ఆ శారీ, నేను ఇప్పటికే శారీ గురించి 3 times వచ్చినా అని చెప్పిన. సో ఇక ఈ ఆంటీ ఏమనుకుందో చాలా థ్యాంక్స్ అని చెప్పాలి ఆంటీకి. ఇక వెంటనే ఇచ్చేసింది ఆంటీ శారీ. తనకు కూడా యాక్చువల్గా నచ్చుండే శారీ, తను తీసుకుందామని మొత్తం బిల్లింగ్ వరకు పోయింది. తర్వాత ఆమెకి నచ్చుండే శారీ. తర్వాత ఏమనుకుందో నన్ను చాలాసేపు చూసింది, ఇక తర్వాత ఇచ్చేసింది. ఇక ఇప్పుడు ఇది ఎట్లా అంటే, మా డాడీని నేను ఫస్ట్ టైం ధైర్యంగా అడిగి నేను కొన్న శారీ.
నాకు ఇది గుర్తుండిపోయిందిగా. నాకెందుకో ఈ కలర్ కూడా లైట్, నాకు అన్నీ డార్క్ కలర్స్ కంటే లైట్ కలర్స్ అంటేనే చాలా ఇష్టం. సో ఇంకా తీసేసుకున్నా ఈ సారీ. తీసుకొని ఇంకా కట్టుకుందామంటే మళ్ళీ ఎక్కడ దీనికి మరకలు పడిపోతాయో ఏంటో అన్నట్టుగా ఇక అసలు కట్టుకోవట్లేదు దీనికి. ఇక దీనిపైన ఒక మోడర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. కట్టుకుందామంటే మాత్రం ఏమో మళ్ళీ చిన్న ఇక్కడ మరకలు అంటే ఎట్లా అన్నట్టుగా ఇక దాన్ని ఇట్లానే పక్కన పెట్టేసి అసలు కట్టుకోలేదు. దీపావళికి అని తీసుకున్నా బట్ కట్టుకోలేదు. ఇంకా అప్పుడు మళ్ళీ దీపావళికి వేరే డ్రెస్ కొనేసుకున్నా. ఇంకా డ్రెస్తోనే అడ్జస్ట్ అయినా, ఆ డ్రెస్సే వేసేసుకున్నా. ఇది మాత్రం ఇంకా అసలు టచ్ చేయలేదు, ఇట్లానే భద్రంగా పెట్టుకున్న శారీ. ఓకేనా. ఇది ఏంటంటే మా డాడీని నేను డైరెక్ట్గా అడిగి మా డాడీ నాకు కొనిచ్చిన శారీ. సో అందుకే నాకు ఇది కొంచెం ఫేవరెట్ శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ శారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా కొంచెం అన్ని స్టోన్ వర్క్. నా దగ్గర నేను ఎట్లా అంటే మేము కొంచెం నార్త్ ఇండియన్ సైడ్ కదా, సో మేము పట్టు శారీస్ అట్లా ఎక్కువ యూజ్ చేయము, కట్టుకుంటున్నాం. కానీ ఈ మధ్యలో ఇప్పుడు అన్నీ మేమైతే ఇట్లా అన్నీ ఇలా స్టోన్ వర్క్స్ ఇలా ఉండేవే మ్యాక్సిమం తీసుకుంటాం. ఇంకా చూడండి మొత్తం స్టోన్ వర్కే ఉంటుంది. ఇలా స్టోన్ వర్క్ ఉన్న శారీస్ మాత్రమే కట్టుకుంటాం ఎక్కువ. ఈ శారీ వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి ఒక అన్నయ్యకి నేను రాఖీ కట్టుండే. ఇక్కడ ఇంటి దగ్గరే ఉంటాడు అన్నయ్య. ఆ అన్నయ్యకి రాఖీ కట్టుండే. సో ఇప్పుడు తనకి నేను సడన్గా రాఖీ కట్టేసరికి ఆ టైంలో తన దగ్గర ఏం లేదు, ఇక ఏం లేదు. కానీ ఎక్కడో చిన్న ఫీలింగ్ అయితే ఉంది, నాకు ఫస్ట్ టైం రాఖీ కట్టింది, తనకి ఏదైనా ఇవ్వాలి అన్నట్టుగా సంథింగ్ ఏదో ఉంది. బట్ తర్వాత ఏం చేశాడు, రాఖీ అయినా 7 డేస్కో 8 డేస్కి నా బర్త్డే వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే వచ్చింది. వచ్చేసరికి ఏం చేశాడంటే సడన్గా వచ్చేసి చెల్లి పదరా మనము బయటికి వెళ్దామని చెప్పారు. తను ఆయన ఇద్దరు వచ్చేసి అడిగారు బయటికి వెళ్దామని. వచ్చేసరికి ఎటబ్బా అనుకుని ఉండదని ఉన్నట్టు వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళతో కార్లో. వెళ్ళేసరికి ఏం చేశాడంటే అన్నయ్య శారీ షాప్ దగ్గర తీసుకుపోయి ఏంటన్నా ఇక్కడ తీసుకొచ్చావు, వదినకేమైనా శారీ తీసుకుంటున్నావు అని నేను జోకే అడిగి ఉండే. లేదు నువ్వు నాకు రాఖీ కట్టావు కదా, నీ బర్త్డే వస్తుంది కదా, నువ్వు ఒక శారీ తీసుకొని అర్జెంటుగా దానికి స్టిచ్ చేయించుకొని నీ బర్త్డేకి నువ్వు వేసుకోవాలి అని చెప్పాడు. సో ఇప్పుడు అసలు ఎందుకు అట్లా అవసరం లేదులే వద్దులే అని చాలా చేసింటే అసలు లేదు తీసుకోవాలని చెప్పి ఆ అన్నయ్య సెలెక్ట్ చేసిన శారీ ఇది. నా ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డేకి అండ్ రాఖీకి ఇచ్చిన గిఫ్ట్, అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ అది. బాగుంది. దీన్ని కూడా నేను అసలు ఎక్కువ యూజ్ చేయలేదండి, చాలా తక్కువ యూజ్ చేశాను. అసలు అయితే ఇప్పుడు ఇది కంప్లీట్గా కట్టుకోవట్లేదు, ఇట్లనే పెట్టేశాను. ఇది చూడండి, ఇది శారీ ఇక్. ఓకేనా. ఇంకా అప్పటి నుంచి అన్నయ్యకి మ్యాక్సిమం కుదిరినప్పుడల్లా రాఖీ పండుగకి ఎప్పుడు శారీస్ గిఫ్ట్గా ఇచ్చేటోడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అదే అన్న. అన్నయ్యే నెక్స్ట్ ఇయర్ రాఖీ పండగకి ఇది కూడా అంతే. ఇది ఎట్లా అంటే మళ్ళీ రాఖీ పండుగ అయిపోయిన తర్వాత కాదు, ఇది రాఖీ రోజే కుట్టించుకొని వేసుకోవాలి నువ్వు రాఖీ పండుగ రోజే అని. ఒక 3 డేస్ ముందే షాపింగ్కి వెళ్ళి ఒక 3 డేస్ ముందే తీసుకున్నా ఈ శారీ. తీసుకొని రాఖీ పండుగ రోజు ఈ శారీ కట్టుకొని ఆ అన్నయ్యకి నేను రాఖీ కట్టడానికి వెళ్ళాను. ఇక బాగుంది, ఎట్లా అంటే ఇక చాలా హ్యాపీ అయ్యాడు అన్నయ్య. బాగుంది, మంచిగా ఉంది, కలర్ కూడా బాగుంది అని. ఇది యాక్చువల్గా అందరికీ నచ్చుండే శారీ, ఇదే శారీ నచ్చింది. మేము ఒక షాప్లోకి వెళ్తే ఇక మేము ముగ్గురం వెళ్ళుండే, మా ముగ్గురికి కూడా ఇక ఇదే శారీ నచ్చేసరికి ఇదే తీసుకున్నాము. ఇది కూడా అంతే, మొత్తం అంతా స్టోన్ వర్కే ఉంటుంది. అంతా చూడండి, ఇదంతా స్టోన్ వర్కే. నా దగ్గర ఉన్న మ్యాక్సిమం అన్ని శారీస్లో చాలా స్టోన్ వర్క్సే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఈ మధ్యలో కొంచెం నేను ఇలా మనకు వస్తున్నాయి కదా హాఫ్ పట్టు అలాంటి సంథింగ్, వాటి నాకు ఆ క్లాత్స్ పేరు కూడా తెలియదు సరిగ్గా, ఇక అలాంటి శారీస్ వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి.
ఇది కూడా నేను కొన్నది కాదు, మ్యాక్సిమం అందులో నేను వేసుకునే సైజులో నేను కొన్నవి మాత్రం చాలా తక్కువ. ఇది కూడా గిఫ్టే, రాఖీ గిఫ్టే. ఇది కూడా అన్నయ్య కాదు, మా మరదలు ఉంది కదా, మా చిన్నాడపడుచు వాళ్ళ హస్బెండ్కి రాఖీ కడితే తను పెట్టిన శారీ ఇది నాకు. ఇది కూడా అంతే, కొంచెం స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ శారీ. ఇది కూడా అంతే, తనకు రాఖీ కడితే తను నాకు ఇది గిఫ్ట్గా పెట్టింది ఈ శారీ కూడా. ఇది కూడా లైట్ కలర్ కాబట్టి ఇది కూడా నాకు చాలా ఇష్టం శారీ, అందుకే వేసుకోను. ఇష్టం కాబట్టి, పాడవుతుంది కాబట్టి వేసుకోను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అండి, నెక్స్ట్ శారీ. ఇది రాయల్ బ్లూ కలర్లో ఉంది శారీ. ఈ శారీ వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ దీపావళికి నేను మా వదిన తీసుకొని ఉండే. మా వదిన ఏమో ఇందులో రోజ్ పింక్ ఉంటుంది కదా, రోజ్ పింక్ కలర్ శారీ తీసుకుంది. ఇది బ్లూ ఏమో నేను తీసుకున్నాను. ఇక మొత్తం శారీ మొత్తం లోపల ఇలానే వర్క్ ఉంటుంది. ఇది కూడా మొత్తం ఇలా ఫుల్ వర్క్ ఉంటుంది శారీ అంతా. ఇది మా అత్తయ్య గారి సెలెక్షన్. మా అత్తయ్య, నేను, మా మరదలు ముగ్గురం వెళ్ళి తీసుకొని ఉండే శారీ. ఇది వచ్చేసి అత్తయ్య గారి సెలెక్షన్. ఇది కూడా వచ్చేసి ఇప్పుడు దీనికి బ్లౌజ్ రాలేదు, దీనికి బ్లౌజ్ వచ్చింది బట్ ఒకటి ఫస్ట్. ఇది యాక్చువల్గా ఇది నా శారీ కాదు. ఈ శారీ వచ్చేసి మా అత్తయ్య గారు తీసుకున్నారు. మా అత్తయ్య తీసుకుంటే అసలు కట్టుకోవట్లేదు శారీ. కట్టుకోకపోతుండే నేనేం చేసినా, ఇక అది కట్టుకోరు, ఇక తీసుకోరు, ఏమైంది, ఎందుకు కట్టుకోరా అని నేను అడుగుతూ ఉంటే ఏమో నాకు ఎందుకు కట్టుకోవాలనిపించట్లేదు, నాకు నచ్చట్లేదు అన్నారు. తనకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఈ శారీ మాత్రం కట్టుకుంటే అసలు ఎలా ఉందో తెలుసా, చాలా నచ్చింది నాకైతే. అందుకే దీనిపైన బ్లౌజ్ నాకు నచ్చకపోయినా, ఇది రెడీమేడ్ బ్లౌజెస్కి ఈ శారీకి అటాచ్మెంట్గా లుక్ రావాలని చెప్పేసి నేను ఈ శారీ కట్ చేసి కొంచెం ఈ బెల్ హ్యాండ్స్ అటాచ్ చేసి ఉండే. అసలు కట్టుకున్నాక లుక్ చూడాలి ఎంత బాగుందంటే నాకైతే ఇది చాలా. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఒక్క మంత్లో ఒక 3 ఫంక్షన్స్ జరిగితే 3 ఫంక్షన్స్కి ఇదే శారీ కట్టుకొని పోయినా, అంత నచ్చింది నాకు ఇది. ఓకే, నెక్స్ట్ ఈ శారీ ఉంది. ఈ శారీ మ్యాక్సిమం చాలామంది ఆన్లైన్లో చూసే ఉంటారు, చాలా అంటే చాలా ట్రెండ్ అయింది ఆ మధ్యలో ఈ శారీ. ఇది ఎట్లా అంటే, ఇది నేను ఒక్కదాన్ని తీసుకోలేదు, 3 years బ్యాక్ 4 years బ్యాక్ శారీ తీసుకుంది. 3-4 years బ్యాక్ అనుకుంటా. నేను, మా పిన్ని, మా చెల్లి, మా ఇంకో పిన్ని, మా ముగ్గురు పిన్నిలు, నేను, మా చెల్లి 5 తీసుకొని ఉండే ఈ శారీ. 5 ఇంకా ఆ రోజు January 1st రోజు అందరం ఒకటేలా కట్టుకోవాలని చెప్పి ఫిక్స్ అయినాం. ఆ రోజు తీసుకొని ఎట్లా అంటే ఆన్లైన్లో 10 days ముందే, మేము 15 to 10 days ముందే ఆర్డర్ పెట్టుకుని వచ్చినాయి శారీస్. అందరం ఒకటే లాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసుకొని అవన్నీ నేనే స్టిచ్ చేశాను, ఎందుకంటే నాకు కొంచెం బ్లౌజ్ స్టిచ్ చేయడం వచ్చు. సో బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్ చేసిన. ఇంకా ఈ శారీ అందరం కట్టుకున్నాం. ఇక ఆ రోజైతే మొత్తం అందరం ఒకటేసారి కట్టుకునేసరికి ఇంకా అందరూ మమ్మల్ని చూస్తుండే, వింతగా వీళ్ళైంది ఇక బ్యాండ్ మేళంలాగా అందరూ ఒకటేలాంటి శారీస్ కట్టుకున్నారు అని. చూడండి, ఈ శారీ ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది, బాగుంటుంది, లైట్ వెయిట్ శారీ. సో అందుకే కొంచెం నేను ఎక్కువ లైట్ వెయిట్ శారీస్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను, అవి కట్టుకున్న అంత ఇరిటేషన్గా అనిపించవని. సో ఇది కూడా నాకు కొంచెం ఫేవరెట్ శారీ అన్నట్టు. ఇది కూడా నార్మల్గా మాకు నార్త్ ఇండియన్ సైడ్లో కర్వా చౌత్ అంటారు. కర్వా చౌత్ రోజు ఇది కూడా అంతే, 3 years బ్యాక్ కర్వా చౌత్ రోజు తీసుకున్న శారీ ఇది. అప్పటికప్పుడే తీసుకొని అప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోకపోతే రెడీమేడ్ బ్లౌజ్ దానిపైనకి వేసుకున్నాండే శారీ. ఇది కూడా అంత స్టోన్ వర్కే ఉంటుంది శారీ. వచ్చేసి మొత్తం 3 colors ఉంటుంది. ఇది రెడ్, ఇది లోపల ఎల్లో, ఇది పళ్ళు వస్తుంది. 3 colors వస్తుంది శారీ. ఇది
ఇప్పుడు ఏమో ఎప్పుడు తీసుకున్నాను గుర్తులేదు, బట్ ఇదైతే తీసుకున్నాను. ఎప్పుడు తీసుకున్నాను అయితే గుర్తులేదు. నార్మల్గా ఇది కూడా పోతూ ఉంటే షాప్కి బయట బొమ్మకి వేసి ఉంటే సో అప్పుడు నచ్చిందని ఇంక అప్పటికప్పుడు తీసేసుకున్నా. సరే అండి, ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్కే ఉంటుంది చూడండి, అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఇది వచ్చేసి మా వదినకి పాప పుట్టుండే, పెద్ద వదినకి పాప పుట్టుంటే ఆ పాపకి 21 days ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాయి శారీ. ఇంకా దీని బ్లౌజ్ కూడా నేను అప్పటికప్పుడు స్టిచ్ చేసుకొని ఉండే. ఇంకా అసలు ఇప్పుడు ఆ వస్త్రం సరిపోవట్లే, అప్పుడు ఒక కట్టపుల్లలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా తయారయ్యాను కొంచెము. సో ఇక ఇది కూడా ఇవన్నీ పక్కన పెట్టేసి మ్యాక్సిమం నేను శారీస్ అసలు ఏం వేసుకోవట్లేదు, అన్నీ పక్కన పెట్టేసా. సో ఇది కూడా కలెక్షన్, కలర్ అంతా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది శారీ. నెక్స్ట్ ఇదండి, ఇది నాకు కొంచెము నా ఎమోషనల్ పర్సన్ ఇచ్చిన శారీ. ఎమోషనల్ పర్సన్ అంటే ఎవరో కాదు, మా అమ్మమ్మ. తను నాకు ఎట్లా అంటే మా మమ్మీ డాడీ అందరికంటే చాలా ఎక్కువ చూసింది మమ్మల్ని. సో అందుకే తను రీసెంట్గా చనిపోయారు, ఎక్స్పైర్ అయిపోయారు. తను నాకు ఇది కూడా ఇప్పుడు అట్ల తద్ది రోజు అప్పుడు నేను కొత్త శారీస్ తీసుకోవడానికి వెళ్తుంటే, ఎందుకు ఇంట్లో చాలా కొత్త శారీస్ ఉన్నాయి, అప్పుడు పూజ ఎప్పుడు ఇచ్చి ఉండే, ఒక శారీ మంచిది నేను తీసిస్తాను, అది కుట్టించుకొని వేసుకో అని చెప్పి తనంతటా తనే తీసిచ్చింది నాకు ఈ శారీ. శారీ అంతా ఇలానే ఉంటుంది, శారీ మొత్తం ఇంతే ఉంటుంది. ఇలా థ్రెడ్స్ ఉంటాయి, చిన్న చిన్న మిర్రర్ వర్క్ ఉంటాయి. ఇది కూడా మ్యాక్సిమం నేను ఈ శారీ నేను బ్లౌజ్ స్టిచ్ చేయించినప్పటి నుంచి, ఇది నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం ఒక 5-6 ఫంక్షన్స్కి ఇదే శారీ ఎక్కువ వేసుకొని వెళ్ళా. ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంటుంది, అసలు లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. సూపర్ నచ్చింది నాకైతే శారీ కూడా. ఇప్పుడు కట్టుకోవట్లేదు, పక్కన పెట్టేసా. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీయాలి. ఈ శారీ వచ్చేసి ఇది కూడా మా డాడీ ఉన్నారు, అంటే సెలెక్షన్ వచ్చేసి మా చిన్న పిన్ని ఉంటుంది. మా చిన్న పిన్ని అండ్ మా చెల్లి ఇద్దరు వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు. ఈ శారీ ఏంటంటే మా చిన్నబాబు పుట్టినప్పుడు 21 days ఫంక్షన్కి అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అయింది కదా ఫంక్షన్, 21 days ఫంక్షన్. అప్పుడు వాళ్ళు కొత్త శారీ పెట్టాలన్నట్టు అప్పటికప్పుడు వెళ్ళి మా పిన్ని తీసుకొచ్చి ఇచ్చింది ఈ శారీ. నెక్స్ట్ శారీ ఇది కూడా అంతే. ఇది పెళ్ళైన తర్వాత మా అత్తయ్య గారు ఎట్టో బయటికి వెళ్ళినప్పుడు ఈ శారీ చూసారంట, అక్కడ బాగుంది అని తీసుకొచ్చారు. ఇది చిట్టినాడు పట్టు సంథింగ్ ఏదో అంటారు కదా, ఇది శారీ. ఇది కూడా చాలా కట్టుకునేదాన్ని, ఎందుకంటే ఈ శారీస్ ఏంటంటే మనకి కట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి, అంటే జారిపోకుండా ఇలా మనం ఎలా కడితే అలా ఉంటాయి ఈ శారీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీ ఎలా అంటే ఫస్ట్ బాబు అప్పుడు 21 days ఫంక్షన్కి మా మేనత్త, మా డాడీ వాళ్ళ అక్క తీసుకొచ్చిన శారీ ఇది. అప్పుడు పుట్టింటి దగ్గర నుంచి శారీ తీసుకురావాలి కదా అంటే అప్పటికప్పుడు అత్తమ్మ తీసుకొచ్చిన శారీ ఇది. ఇది కూడా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ శారీ ఇది. అది ఆ రోజు ఒక్కసారి వేసుకుంటే ఇంకా పళ్ళు కూడా కుట్టించలేదు దీనిని. అప్పుడు ఒకటేసారి ఆ రోజు వేసుకున్న శారీ మళ్ళీ ఇంతవరకు వేసుకోలేదు, అలానే పక్కన పెట్టేసాను. ఎందుకంటే ఇది వైట్ కలర్ ఉంది, లోపల క్రీమ్ కలర్ ఉంది కొంచెం. సో మరకలు అంటే పాడైపోతుంది అని చెప్పి పక్కన పెట్టేసా, వేసుకోలేదు. ఈ శారీ కూడా అంతే అండి. ఈ శారీ రీసెంట్గా మా అత్తయ్య గారు తీసుకున్నారు. మా అత్తయ్య తీసుకుంటే తనకెందుకో వేసుకోబుద్ధి కావట్లేదంట, కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇంకా ఉబ్బిగా ఉంటాయని చెప్పి వేసుకోవట్లేరు. నేనేంటంటే ఈ శారీలోని క్లాత్ తీసి బ్లౌజ్కి కొంచెం హ్యాండ్స్ కొంచెం డిజైన్గా, అంటే బెలూన్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో పెట్టుకొని వేసుకుంటే కొంచెం బాగుంటుంది నాకు. మొన్న ఇప్పుడు చూపించా కదా ఇందాక గ్రీన్ శారీ రెడీమేడ్ బ్లౌజ్కి, దానికి అలా బాగుందని చెప్పి ఇక ఈ శారీ నాకు ఇచ్చేసారు మొన్న రీసెంట్గా. ఈ శారీ కూడా పెద్ద వదిన వాళ్ళ చిన్న పాప పుట్టినప్పుడు తన 21 days ఫంక్షన్కి తీసుకున్నా. అప్పుడు కూడా సింపుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. అసలు మనము ఎక్కువ హెవీగా ఉండే శారీస్ కంటే ఇలా లైట్ వెయిట్గా ఉన్నాయి కట్టుకుంటే అసలు దానికి వచ్చే లుక్కే వేరండి. చూడండి ఇప్పుడు ఇది కూడా ఎంత షైనీగా కనిపిస్తుందో
చూసారు కదా, ఇంకా కలర్ మాత్రం చాలా బాగుంటుంది. సో అందుకే ఇది నచ్చిందని అప్పటికప్పుడు తీసుకున్నాను. మొత్తానికైతే ఇవ్వబ్బా నా శారీ కలెక్షన్స్ చూసారు కదా. ఇప్పుడు నేను ప్రతి ఒక్క శారీకి ఒక్కొక్క స్టోరీ చెప్పాను. దీంట్లో నేను కొన్ని ఒక 4-5 శారీస్ కంటే ఎక్కువ ఉండవు. అన్నీ నాకు వచ్చిన గిఫ్ట్లే. సో నేను ఎందుకు శారీస్ ఎక్కువ తీసుకోను అంటే, నేను మ్యాక్సిమం నేను వేసుకునేది డ్రెస్సెసే. సో అందుకే ఇంకా నేను శారీస్ వేసుకున్నప్పుడు నేను తీసుకొని ఏం చేయాలన్నట్టుగా నేను తీసుకోను. బట్ గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఎవరు డ్రెస్సెస్ ఇవ్వరు కదా. సో అందుకే చాలామంది ఇచ్చిన శారీసే నాకు ఇలా యూస్ అవుతాయి. ఇవి కూడా నేను అసలు డైలీ అసలు శారీస్ కట్టుకోను. ఎటైనా ఇప్పుడు మా ఫ్యామిలీస్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రమే ఈ శారీస్ కట్టుకుని పోతాం. ఇంకా ఫ్రెండ్స్ కానీ అట్లా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం డ్రెస్సెసే కంప్లీట్గా. ఓకే అండి, మీకు నా శారీస్ ఎలా ఉన్నాయో, మీకు ఎలా అనిపించాయో నా శారీస్ అన్నది ఒకసారి మీకు కామెంట్లో చెప్పండి. నాకు శారీస్ ఎలా అనిపించాయో. ఇంకా మీకైతే ఏ శారీ నచ్చిందో అది కూడా నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి అబ్బా. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా ఇంకొన్ని వీడియోస్ పెట్టడానికి కొంచెం వీలుగా ఉంటుంది. సో మీరు నాకు సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ. బాయ్.